అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూన్ 23 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించి ఉండండి. మన గురుగారి పేరు వచ్చి శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కూడా చూపిస్తారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు ధనుసు రాశి దినఫలితాల ప్రకారము ధనుసు రాశి చెందిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఊటపాదం వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధికి చెందినవారు. రేపటి రోజున గ్రహస్థితి ప్రకారము గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అయితే మాటల్లో తొందరపడ వల్ల చిన్న అపార్థాలు కలగకుండా జాగ్రత్త అవసరము. ఇక రేపటి రోజున పరిహారాలు ఉదయం దత్తాత్రేయ స్వామి అలా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం శుభప్రదము. ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 1 సార్లు జపించండి. పసుపు రంగు వస్త్రాలు లేదా శనగపప్పు దానం చేయడము శుభ ఫలితాలు ఇస్తుంది. రేపటి రోజున మంగళవారం కారణంతో శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము ధైర్యము, విజయము మరియు శుభ ఫలితాలు కలుస్తుందని జ్యోతిష సాంప్రదాయంలో భావిస్తారు. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 6, 9. అదృష్టపు రంగు పసుపు మరియు కాషాయం. రేపటి రోజున ధనుసు రాశి వారికి మీ ప్రయత్నాలకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచన తీసుకుంటే మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. రేపటి రోజున ప్రభుత్వ సంబంధిత సమస్యల్లో మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనపడుతుందండి. మీరు నిరాడంబరమైన జీవన శైలిని పాటించాలి. మీరు అనవసరమైన వాదాలకి దూరంగా ఉండాలి. మీకు ఇంట్లో చాలా విసుగ్గా అనిపించవచ్చు. వేడి కారణంగా మీ తలలు బరువుగా కూడా అనిపించవచ్చు. మీరు విద్యారంగంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. రేపటిలోనే మీరు ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించవచ్చు. రేపటిలోనే ఒక వస్త్ర వ్యాపారం వల్ల లాభం కూడా చేకూరుతుందండి. వ్యాపారంలో మీకు మంచి లాభం కూడా వస్తుంది. స్నేహితుల సహాయంతో రేపటిలోనే మీ యొక్క పనులను పూర్తి కావడం మొదలవుతాయి. రేపటిలోనే పెట్టుబడి నుండి లాభం కూడా ఉండదు. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేపటిలోనే కష్టాలతో నిండి ఆందోళన గురిచేస్తుంది. మీ శరీరంలో శక్తి, ఉత్సాహం లోపిస్తాయి. బహిరంగ జీవితంలో అపనిందలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. మీరు ఛాతీ నొప్పితో బాధపడవచ్చు. మీ కింది ఉద్యోగులతో పనిచేసేటప్పుడు మీ ప్రవర్తనను నియంత్రించుకోండి. కుటుంబ సభ్యులతో వాదనకు దూరంగా ఉండండి. విద్యార్థులు పరధ్యానంలో ఉండి చదువుపై ఏకాగ్రత పెట్టలేరు. ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కఠినమైన మాటలు వాడకండి. మీరు ప్రేమ సంబంధాలు కొంచెం ఎక్కువ సున్నితంగా ఉంటారు కాబట్టి మీ భాగస్వామితో ప్రశాంతంగా మీరు మాట్లాడండి. ఆర్థికంగా రేపటి మీకు సాధారణంగానే ఉంటుంది. అదేవిధంగా రేపటి మీరు అనవసరమైన ఖర్చులను కూడా నివారించండి. మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి వలన ఛాతులు భారంగా ఉండటము లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. మీ వృత్తుల యొక్క క్రమశిక్షణ మరియు ఏకాగ్రతను పాటించండి. నెమ్మదిగా అయినా సరే విజయం అయితే లభిస్తుందండి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీరు చికిత్స చేయించడం అయితే మంచిది. వైద్య ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగానే ఆర్థికంగా స్థిరంగా ఉండటము అవసరము. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వైద్య లేదా కుటుంబ అవసరాల కారణంగా అనుకోని ఖర్చులు కూడా పెరగవచ్చు. ఖర్చులను నియంత్రిస్తూ ముందుకు సాగితే పరిస్థితి అనేది సులభంగా అయితే నిర్వహించగలుగుతారు. ఆదాయం ఉన్నప్పటికీ కూడా పొదుపు వైపు దృష్టి పెట్టడం అవసరము. జాగ్రత్త ప్రణాళికతో నడిస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. సంతాన విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. పిల్లల ఆరోగ్యం, చదువు లేదా ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. వారికి సరైన మార్గదర్శనం ఇవ్వడం అయితే ముఖ్యమండి. వృత్తిపరంగా సాధారణ స్థితి ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీకు ధైర్యము, ఆనందం లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకు సౌకర్యము, కుటుంబం సంతోషం మరియు మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో మరియు ప్రియమైన వారితో సమయం గడపడం మీకు ప్రత్యేకమైన సంతృప్తిని ఇస్తాయండి. సంబంధాల్లో
గాఢత, భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. వివాహిత స్త్రీల వారి భర్తతో అవగాహన మరియు పరిపక్వత బంధాన్ని బలపరుస్తుంది. మీరు కలిసి గృహ అవసరాలు లేదా పెద్ద కొనుగోలు కోసం ప్రణాళిక వేసుకోవచ్చు. పెళ్లి కాని మహిళల విషయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో సంబంధ ఖర్చులు ముందుకు సాగవచ్చు. మీ యొక్క మర్యాద సమతుల్య ప్రవర్తన మీ భాగస్వామి మనసును గెలుచుకుంటుంది. రేపటి పని ప్రదేశంలో స్థిరత్వం, సమతుల్యత నెలకొంటాయి. మీ పని మరియు కృషి ప్రశంసించబడతాయి. రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైనింగ్, విద్య మరియు నిర్వహణ రంగాలతో సంబంధం ఉన్న మహిళలకి మంచి అవకాశాలు పొందగలుగుతారు. వ్యాపార విస్తరణకు లేదా మార్పుకు సమయం అనుకూలంగానే ఉంటుంది. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనం పొందేందుకు సూచనలు కూడా ఉన్నాయండి. రేపటిలో డబ్బు ఆదా చేసుకోవడానికి, సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు లేదా అలంకార వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆస్తి లేదా స్థిరాస్తులు పెట్టుబడి పెట్టడానికి రేపటి శుభప్రదం అండి. తల్లితరపు వారు రేపటి మీకు ఆర్థిక ప్రణాళిక ఖచ్చితంగా కూడా అందుకోబోతున్నారు. కొత్త పొదుపు ప్రణాళిక భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఛాతిలో బిగుతుగా ఉండటము, దగ్గుకి లేదా బరువుగా అనిపించవచ్చు. రేపటి రోజున మీకు శుభవార్త అయితే అందుతుంది. దూరంగా నివసిస్తున్న మీ ప్రియమైన వారి నుండి మీకు శుభవార్త కూడా అందుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకునే అవకాశం కూడా లభిస్తుందండి. అయితే ఆర్థిక విషయంలో ఒక అపరిచితులు నమ్మటము మీకు కష్టదాయకంగా మారబోతుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీ విజయానికి మార్గాలు తెచ్చి మీ పూర్వగతికి ఉన్న అడ్డంకులు తొలగిస్తాయి. రేపటిలోన కష్టాలతో నిండి ఉంటుంది. రేపటిలో మీకు శక్తి లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో వాదనలు, అనవసరమైన చర్యలు జరిగే అవకాశం కూడా ఉందండి. దీనివల్ల మీరు కలత చెందవచ్చు. ఈ రాశి వారికి అపకీర్తి వచ్చే అవకాశం కూడా ఉంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఇక ఈ రాశి వారికి మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపే రోజుగా ఉంది. మీరు దాన ధర్మాలు మరియు సేవల్లో ఎక్కువ సమయం గడుపుతారు. రేపటి మీరు ఎంత కష్టపడినా ఆశించిన విజయాన్ని సాధించలేకపోవచ్చు. ఇది కొంత నిరాశకి అయితే గురి చేస్తుందండి. అయితే ఒక పాత స్నేహితుని సహాయంతో పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఇది మీ వృత్తి జీవితంలో ఒక మలుపు కావచ్చు. వ్యాపారంలో వాహనం సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడుల విషయానికి వస్తే రేపటి సాధారణంగానే ఉంటుంది. మీ కృషిని మీరు కొనసాగించిన త్వరలో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. రేపటి మీరు ప్రార్థనలు మరియు మతపరమైన కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటారు. దీనికి అధిక ఖర్చు లేదా అవసరం కావచ్చు. స్నేహితులు మరియు బంధువులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఎందుకంటే మీరు చెప్పే ఏదైనా మాట వారిని బాధ పెట్టవచ్చు. మీ వైవాహిక జీవితంలో రేపటి రోజున అనుకోకుండా మీకు ఇద్దరి మధ్య ఏమైనా వాదాలు జరిగి మీ ఇద్దరి మధ్య కొంత అఘాతం సృష్టించే విధంగా అయితే ఉండబోతుందని కూడా చెప్పాలండి. కాబట్టి మీరు చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోండి. విద్యార్థులకు రేపటి సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు మానసిక ప్రశాంతత కోసము ధ్యానం చేయండి. రేపటి కొన్ని ముఖ్యమైన అవకాశాలు నాంది పలకండి. మీ కష్టాంతైన ప్రతిఫలం త్వరలోనే అయితే లభిస్తుందండి. మీ వృత్తి జీవితంలో కొత్త ప్రాజెక్టులు మరియు సవాళ్లు ఎదురు కావచ్చు. కానీ మీ క్రమ పద్ధతి మరియు సహనము వాటన్నింటిలో కూడా విజయాన్ని అందిస్తుంది. భావోద్వేగ పరంగా ప్రియమైన వారితో సమయం గడపడము మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ భావాలను వ్యక్తపరిచే అవకాశాలు ఎదుర్కోవద్దు. ఇది సంబంధాలను బలపరుస్తుందండి మరియు పరస్పర అవగాహన కూడా పెంచుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారం చాలా అవసరము. మీరు అలసిపోయినట్లుగా అనిపిస్తే కాస్త విశ్రాంతి తీసుకోవడం అయితే గుర్తుంచుకోండి. ఆర్థిక పరంగా పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగానే ఉంటుంది. కానీ నిపుణులు సంప్రదించిన తర్వాత మాత్రమే వివేకంతో ముందుకు సాగండి. సానుకూల దృక్పథం మరియు కఠోర శ్రమ రేపటి మిమ్మల్ని ఉన్నత స్థాయి శిఖరాలకై తీసుకెళ్తుందండి. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. రేపటి ఈ సమయంలో రహస్యంగా వ్యతిరేకించే వ్యక్తులపై మీరు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో వారి ప్రవర్తన వల్ల విచారణ లేదా అభియోగాల వంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయండి. కాబట్టి మీ యొక్క పనుల్లో పారదర్శకత పాటించడము, ప్రతి విషయాన్ని స్పష్టంగా నిర్వహించడం చాలా ముఖ్యం. మిత్రులతో వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం పెట్టుకునే ముందు వారి స్వభావాన్ని అర్థం చేసుకోవడం మంచిదండి. వృత్తి మరియు వ్యాపార రంగంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ధైర్యంగా స్థిరంగా ముందుకు సాగితే మీ యొక్క సమస్యలను అధిగమించగలుగుతారు. మీ పనితీరుపై దృష్టి పెట్టి అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాలు కూడా జాగ్రత్త అవసరము. ఖర్చులు నియంత్రిస్తూ ముందుకు సాగాలి. మీ కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులకి మీరు సహాయం చేయవలసిన పరిస్థితి రాబోతుంది. వారి అవసరాలను అర్థం చేసుకొని సహకారం అందిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. విశ్రాంతి, ధ్యానం మీకు మానసిక ప్రశాంతాన్ని ఇస్తాయి. సహనము మరియు జాగ్రత్తగా ముందుకు సాగితే సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీకేమైనా సమస్యలుంటే ఇద్దరు కూర్చొని మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పనిలో మీ సృజనాత్మకత సామర్థ్యాలకి త్వరలో మంచి ఫలితం లభిస్తుందండి. రేపటిన ఆర్థికంగా సాధారణంగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు రేపటిన సానుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు ఆటలో మునిగిపోతారు. ప్రేమ విషయంలో గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా అయితే ఉంటాయండి. మీరు మీ ప్రేమైన వారితో కలిసి బయటకు వెళ్ళడము లేదా డిన్నర్ ఏర్పాటు చేసుకోవడం రేపటి మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయి. మీరు కొన్ని విషయాల గురించి ఆందోళన చెప్తారు. రేపటి మీరు అనవసరమైన విషయాలు చిక్కుకోవచ్చు.
దీనివల్ల మీకు నష్టాలు అయితే కలిగించబోతాయండి. రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని రోజు చెప్పుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంటుంది. మరి తెలిసినాక అండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.